ఈ ప్రజాభవన్కు అర్జీ అర్పించుకోవడానికి ఇంకో పెద్ద ఆవిడ కూడా వచ్చింది. ఇప్పుడు ఈయన సమస్య ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చిందో ఆమె మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి అమ్మా, ఏం సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? మరి అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది, లోపల అధికారులది కావచ్చు లేకుంటే అక్కడ అర్జీ తీసుకునే ఆఫీసర్లు? అంటే ఆఫీసర్లకైతే బాగానే ఉన్నారండి, కానీ ఇది ప్రాబ్లం చిన్నది కాదు కదా, చాలా పెద్ద సమస్య. 1975లో మా మదర్ చనిపోయింది. అది ఏంటిది, న్యాచురల్ డెత్ కాదు, అది అన్యాచురల్ డెత్. ఒక ఆ టైంలో నేను 3 years పిల్లని, నాకేమీ తెలీదు విషయాలు. ఎన్నిసార్లు అమ్మ గురించి, ఎందుకంటే ఒక కూతురుగా తల్లి ఎట్లుంటుందో కూడా చూడాలి అన్న కోరికతోటి ఒక ఫోటో ఉంటే ఇవ్వండి, అమ్మ ఏ రోజు చనిపోయిందో చెప్తే నేను 6 రోజులు సంవత్సరకం చేసుకుంటా. ఇలాంటి చిన్న చిన్నవి అడిగితే కుటుంబ సభ్యులు అందరూ నన్ను నోరు ముయించేసేవాళ్ళు, డైవర్ట్ చేసేవాళ్ళు. తెలుసు కదండి, తల్లి లేని పిల్లకి ఏ ప్రొటెక్షను, తర్వాత ఏ సపోర్టు ఉండదు. ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసి డెత్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, అలా దాటేస్తూ వచ్చారు. ఎందుకు చంపవలసి వచ్చింది మరి మీ మమ్మీని? ఎందుకు ఇంత దారుణంగా మీరు చెప్తున్నారు? మీరు చెప్పే మాటలు నాకు అర్థమైంది ఏంటంటే అండి, రీసెంట్గా కూడా మా ఫాదరు ఇప్పుడు 75 years మా ఫాదరు. అయితే రీసెంట్గా కూడా మా ఫాదర్ ఒక 30 years అమ్మాయితోటి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. మా మదర్ చనిపోయిన 6 నెలలకే పెళ్లి చేసుకున్నా సరే, ఈ ముసలితనంలో ఆవిడకు సేవ చేసుకోవాల్సిన మా ఫాదరు ఆమెను వదిలేసేసి రిటర్న్గా సింపతి కోసము ఆస్తులు తీసేసుకొని నన్ను ఇంట్లోంచి తరిమేశారు అని ఒక అబద్ధాన్ని సమాజానికి అతికే అబద్ధం. అంటే ఏంటండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే సోషల్ నాలెడ్జ్లో పీజీలు PhDలు చేశారు. వాళ్ళకి ఎవరికి ఏం మాట్లాడాలో తెలుసు, సంఘంలో తిరిగిన వాళ్ళు కదండి, తెలుసు. కాబట్టి అది అతుకుతుంది కాబట్టి ఆ మాట చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే ఏ ఇంట్లో అయినా సరే ఒక 30 ఏళ్ళు ఆమెను ఇంట్లోకి తీసుకొని వస్తే ఏ పెళ్ళామే కాదు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తరిమేస్తారు, అది ఫ్యాక్ట్. అయితే అది చెప్పకుండా సింపతి కోసం నన్ను వాళ్ళు తరిమేశారని చెప్పుకొని ఒక 30 years ఆమెతోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇప్పటికి కూడా ఉంటున్నారు. ఫోటోలు వీడియోలు విపరీతంగా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయి. అంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? మా నాన్నగారికి ఉన్న ఈ పరస్త్రీ వ్యామోహం మా అమ్మ అడ్డొస్తుందనే కదా ఎలిమినేట్ చేశారు. అంత డబ్బుండే వాళ్ళకి అలా ఆడవాళ్ళని ఎలిమినేట్ చేయడం పెద్ద విషయమా చెప్పండి? అది కూడా 1975లో. దగ్గర బాగా డబ్బు ఉందా? మా ఫాదర్ ఎవరో కాదండి, మూసాపేట్లో లక్ష్మీకళ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ థియేటర్స్ ప్రొపరేటరు. తర్వాత మిరాజ్ థియేటర్స్ ఉన్నాయి కదండి ముయాపూర్లో, ఆ థియేటర్స్ ప్రొపరేటర్ మిస్టర్ జరిపెట్టి రాములునే మా ఫాదరు. ఆయన ఫస్ట్ వైఫ్ కూతుర్ని నేను. మీకు ఇప్పుడు అర్థం అయి ఉండాలి, అంత ఉన్నతమైన కుటుంబంలో కోడలుగా ఉన్న మా మదర్ని వాళ్ళు ఎలిమినేట్ చేసి ఒక హోమిసైడ్ని సూసైడ్ లాగా 50 సంవత్సరాలుగా వాళ్ళన్ని లూప్ హోల్స్ అన్నీ ప్లగ్ చేసి ఒక ఆడపిల్లని తెలుసుకోవడానికి ఎట్లున్నా లేట్ అవుతుంది. నా బాధలు నాకు ఉంటాయి, బ్రతకడమే కష్టమైపోయింది నాకు, నా బాధలు నాకు ఉంటాయి. లేట్ అయినప్పుడు ఇప్పుడు ఒక వీడియోని తీసుకొని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి FIR కట్టండి, ఒక క్రైమ్ చేసి తప్పించుకొని తిరుగుతున్నారు కట్టండి అని అంటే నన్ను తిప్పించుకుంటా ఉన్నారు, అవి ఇవి అని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఆర్సీపురం ఉంది కదండి, BHL ఎదురుగా, దాంట్లో April 11th కంప్లైంట్ చేశాను. 1 month పైన అవుతుంది, ఇప్పటికీ కూడా కేసు అసలు FIR లేకుండా క్లోజ్ చేస్తారని భయం వేసింది. అందుకని నిన్న CP గారి దగ్గర కూడా వెళ్ళాను నేను, కమిషనరేట్ ఆఫీస్లో. సార్ కూడా ఇది 50 years అని చెప్తున్నారు. క్రైమ్కి ఏజ్తో పని ఏంటండి? మళ్ళీ అంతే కదండి, క్రైమ్ ఎప్పుడు చేసినా ఎంత ఏజ్ ఉన్నా కానీ కూడా దానికి సమస్య క్రిమినల్ కేసు అన్నప్పుడు రీఓపెన్ చెయ్యాలి కదా. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? అసలు నాకు ఒక డెత్ సర్టిఫికేట్ కాదు కదా, మా అమ్మ కూతుని నేను అని చెప్పుకోవడానికి ఒక హైర్ సర్టిఫికేట్ కూడా లేనప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఏం మొరబెట్టుకుంటాను? ఇవ్వాల్సింది ఫాదర్ ఏమో ఇవ్వడు. ఆయనను అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. మా కమ్యూనిటీ మొత్తంలో ఆయనే రిచెస్ట్ పర్సను, మా కమ్యూనిటీ మొత్తంకి వాళ్ళే రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ గవర్నమెంట్లో MBC చైర్మన్ జరిపెట్టి జైపాల్ గారు, స్వయాన మా పెద్దనాన్న గారు. మరి ఇంత ప్రభుత్వంలో అంత ధనవంతులకి పదవులు కూడా ఉన్నాయండి. ఒక ఆడపిల్లని నేను ఏం పోరాటం చేయగలను? అందుకని ప్రజాభవన్కి వచ్చానండి. సార్, నేను పెడుతున్నాను, క్రైమ్ జరిగింది, క్రిమినల్స్ ఇద్దరు మా మదర్ని చంపేసి. పెద్దనాయన ఇదే ప్రభుత్వంలో
ఎంబీసీ చైర్మన్ అవునండి. ఇప్పటికి కూడా ఆయన ఎంబీసీ చైర్మన్ ఉన్నారు, జరపటి జయపాల్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? డబ్బు పదవులు అన్నీ ఉన్నాయి, నేనేమో ఒక ఆడపిల్లని. తల్లి ప్రేమ అసలు తల్లి ఎట్లా ఉండాలి తెలియదండి నాకు. మేడం మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీ అమ్మ ఆనవాళ్ళు కావాలి మీకు, మీ అమ్మ గురించి మీరు కేసు వేయాలనుకుంటున్నారా? వేయాలనుకుంటే ఎవరి మీద వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి డెత్కి మెయిన్ కారణం మా నాన్నగారి అన్న జరపటి జయపాల్ గారు. ఎందుకు అంటే ఇద్దరికి మోటివ్ ఉంది. మా నాన్నగారికి ఉన్న అలవాట్లకి మా మదర్ని ఎలిమినేట్ చేయాలన్న మోటివ్, మా పెద్దనాన్నగారికి పిల్లలు లేరు కాబట్టి మా తమ్ముడిని తీసుకోవాలన్న మోటివ్. అది వాళ్ళకి 50 years కిందట బాగా సాధ్యం అయ్యింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నా దగ్గర ఒక్క వీడియో ట్యాగ్ని పట్టుకొని తిరుగుతున్నాను. ఇది ప్రూఫ్ కాదు అంటే ఈ రోజులలో సోషల్ మీడియాలో ఉండే వీడియోలు ప్రూఫ్గా అన్ని చోట్ల తీసుకుంటున్నారు కదా. కానీ అలా ప్రూఫ్గా తీసుకోము అని డిలే చేస్తుంటే నేను ఇక్కడ అడగడానికి వచ్చాను. అమ్మ ఇక్కడ మీరు ఇక్కడ చెన్నారెడ్డిని కలిసి ఉంటారు, లేదంటే దివ్య మేడం కలిసి ఉంటారు లోపల. మీరు అర్జీ అర్పించినప్పుడు ఏం చెప్పారు? మరి ఈ సమస్య మీరు చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎట్లా తీసుకుంటామంటున్నారు? ఇప్పుడు ఒక సిపి దగ్గరకు పోతే సిపి కూడా పట్టించుకోలేడు, సైబరాబాద్ సిపి ఆ సిపి పట్టించుకోలేడు. మళ్ళీ అక్కడ హైడ్రా మళ్ళా ఆర్సీపురంలో మీరు కేసు బుక్ చేస్తే కూడా చేసుకోలేరు అంటున్నారు. మళ్ళీ బుక్ చేసుకోలేదని చెప్పట్లేదు, బుక్ చేసుకున్నారు. 1 month అవుతుంది. నాకు నోటీస్ ఇచ్చారు, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, అని ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా కేసు క్లోజ్ చేస్తారని భయం వేస్తుంది నాకు. రైట్. ఇప్పుడు దీని మీద అన్నిటి మీద మీరు ఇక్కడ అర్జీ అర్పించుకోవడం అనేది జరిగింది. కానీ ఇది కాకుండా మళ్ళీ ముందు మీరు ఏ విధంగా పోవాలనుకుంటారు ఈ కేసులో? మళ్ళీ ఇంకా కోర్టును కూడా ఏమన్నా ఆశ్రయించాలి? ఎందుకంటే ఇప్పుడు అందరికి ఏమనుకుంటారంటే అండి, ఇది ఆస్తి పోరాటం అని అనుకుంటారు. అది అసలు బతికే లేదు నాకు, నా తల్లే లేదు, నాకు ఒక ఫోటో లేదు, ఏ రోజు చనిపోయిందో తెలియదు. క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పటికి కూడా మా అమ్మ కోటీశ్వర్లు ఇంట్లో కోడలుగా ఉండి ఏదో మందు తాగి చచ్చిపోయింది అంటే అందరికీ ఏమొస్తుంది? తిండి ఎక్కువ చచ్చిపోయింది అన్న క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్గా ఒక వీడియో పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్నప్పుడు ఒక కూతురుగా నేను ఎట్లా సహిస్తాను చెప్పండి? ఆస్తే అమ్మే. అది ఒక సొసైటీలో ఒక క్లారిటీ రావాలా. కూతురునండి ఈరోజు అయితే రేపు వస్తుంది లేదా లేదు ఆస్తి. అమ్మ గురించి అయితే అడిగే హక్కు ఉంది కదా నాకు. అమ్మ క్యారెక్టర్ అసాసినేషన్ అయినప్పుడు మీరైనా నా మీద జాలి చూపిస్తారా? అరే చంద్రకళ వాళ్ళ అమ్మ తిండి ఎక్కువ ఈ మందు దాగి చచ్చిపోయింది అని అంటారు. కానీ అయ్యో పాపం అందరు కలిసి ఎలిమినేట్ చేసిండ్రు తల్లిని, ఈ పిల్లని ఆదుకోవాలన్న సింపతి చూపిస్తారా చెప్పండి? సొసైటీ అందరు చెడ్డవాళ్ళే లేరు కదా, మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా సమాజం నడుస్తుంది. ఇప్పుడు చివరిగా మీరు ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే ఈ రాష్ట్ర ప్రజలకే కావచ్చు, అంటే న్యాయం కావాలని చెప్పేసి మీరు ప్రజా తరపున ఇక్కడ మీరు రావడం జరిగింది, ప్రజావానికి రావడం జరిగింది, ఇక్కడ ప్రజల సమక్షంలో చెప్పాలని. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు, మీ అమ్మ కేసులో ఏం కావాలని కోరుకుంటారు మీరు? నాకు ఏం కావాలంటే అండి, రీఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకు అంటే అదేం న్యాచురల్ డెత్ కాదు. మా ఫాదర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నివేదిక అన్నంత మాత్రం అది నివేదిక అయిపోదు. నాకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఒక పోలీస్ పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ అంటే దొరకదు కావచ్చు, కానీ అది హోమిసైడ్ అయినా సూసైడ్ అయినా అప్పట్లో పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఉండింటది కదా, లేకుండా అయితే ఏమి ఉండదు కదా. అది ఏమన్నా ఘటన, అది కాకుండా 100 ఏళ్ళ కింద కాదు కదండి. 50 అంటే రీసెంటే కదా, అదేం పెద్ద వెనక ఏమున్నది చెప్పండి? 50 years అంటే నాకు తెలిసి 50 years ఇస్ రీసెంట్ ఓన్లీ, నాట్ వెరీ. అదేం 200 years 100 years బ్యాక్ కాదు అది. అప్పటికే బిహెచ్ఎల్ ఆర్గనైజేషన్ పెద్దది, అప్పటికే మా లింగంపల్లి అంతా కూడా పెద్ద సిటీ టైప్ ఉంది అది. అందులో కోటీశ్వర్లకు ఏంటండి ఈ లిమిటేషన్స్ నాకు అర్థం కాదు. కాబట్టి పోస్ట్మార్టం రిపోర్ట్ అనే నాకు తెలిసి ఇవన్నీ వీళ్ళు మాయం చేశారు. ఒకవేళ మాయం చేస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. నా బాధ ఏంటంటే అండి, ఇన్వెస్టిగేషన్కి ప్రూఫ్లు కావాలి, అది ఇది మీరు అంటున్నారు. ఆ ప్రూఫ్లు చిన్న పిల్లని కాబట్టి నేను ప్రొవైడ్ చేయలేను. ఎఫ్ఐఆర్ కట్టండి కనీసము, అంతే కదండి. నేను ఏం అడుగుతున్నాను, ఎఫ్ఐఆర్ కట్టండి సార్, ఇన్వెస్టిగేషన్ చేయండి కొంచెం దాని మీద. అంతకంటే ఏం అడుగుతున్నాను చెప్పండి? ఇది తల్లి ప్రేమ కావాలనుకొని ఒక మహిళ ఇక్కడ వచ్చేసి మేము సంపన్నులం, అయినా మా అమ్మ ఎట్లా చనిపోయిందో మాకు ఇప్పటి వరకు కూడా ఆధారాలు లేవు. నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రం మా అమ్మను కావాలని మా కుటుంబ సమేతంగా చేసి మా అమ్మను చంపేయడం అనేది జరిగింది కుటుంబ కలవల వల్లనే. ఇప్పుడు మేము ఆస్తి పరులమే, అయినా మా డాడీ మాకు చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు మా కేసు కట్టాలి, మా డాడీని
మా పెదనాయనను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోయిస్తున్నారు, చలామణి అవుతున్నారు చైర్మన్ ఇక్కడ మా పెదనాయన. అలాంటి వాళ్ళని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడతాడు. మా అమ్మ ఎట్లా చనిపోయింది అనేది నిజం మాకు తెలుస్తుంది. 3 ఏళ్ళ పాపని నేను ఇప్పుడు నాకు 50 ఏళ్ళు నిండినాయి అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇంట్రగేషన్ చేసి ఇలాంటి కేసులను బయటకు తెస్తే ఎంతోమంది పేదవాళ్లకు నిజమేంటో తెలిసిపోతుంది. అంటే ఇలాంటి కుటుంబాలలో చాలా ఉంటాయి కాబట్టి తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ముందు వీటికన్నా కొంచెం చెక్కువాడే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి నా ఆవేదన. కాబట్టి మా అమ్మ ఎట్లా చనిపోయింది అనేది మాకు రుజువయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరుగుతుంది. నా పేరు సుగుణ. నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసము అప్లై పెట్టుకున్నా. దానికోసమే కనుక్కోవడానికి వచ్చిన. నాకు ఇల్లు కోసం చాలా ఇబ్బంది అవుతుంది. కిరాయిలు కట్టుకోలేకపోతున్నాను. మా భర్త నన్ను సరిగా చూడడు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినావు? నేను రాలేదు ఇంతకుముందు, ఎందుకంటే నేను పని చేస్తా కదా, టైం దొరకదు రానికి. అట్లన్నీ ఎప్పుడు రాలేదు. ఆర్గానిటీల ఫామ్ నింపుకున్నావా? నింపించినాను. వచ్చినాయమ్మా? నాకైతే ఇప్పటివరకు ఏం రాలేవన్నా. ఏమి రాకున్నా సరే ఇల్లు వస్తే చాలు అనుకున్నా, అది కూడా రాలేదు. అందుకే రాలేదు. అందుకే ఇప్పుడు ఇక్కడ కనుక్కుందామని వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5. మరి మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా నడుస్తుంది కదా? మాకు రాలేదు. బస్సులో తిరుగుతున్నా ఫ్రీగా. ఇంకా డబ్బులు అయితే గవర్నమెంట్ నుంచి ఇంతవరకు నాకు ఏమి బెనిఫిట్ లేదు. ఏం చదువుకుంటారు నీ పిల్లలు? నా పిల్లలు బాబు ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చింది బీటెక్లా. మరి స్కాలర్షిప్ వచ్చిందా? స్కాలర్షిప్ వస్తుంది బాబుకి. ఏం కావాలనుకుంటున్నావు? ఇల్లు కావాలన్న మాకు. ఇల్లు కావాలి. ఇల్లు లేకనే చాలా ఇబ్బంది అవుతుంది. నాకు హెల్త్ బాగుండదు, బాగా బ్యాక్ పెయిన్. ఇప్పుడు 3 రోజుల నుంచి పనికి పోవట్లేదు నేను. పనికి పోకుంటే జీతం కూడా రాదు సరిగా. చాలా ఇబ్బంది ఉంది. మా ఆయనకి ఇంకొక వైఫ్ ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. అక్కడ ఇక్కడ చూసుకోవడానికి ఆయనకు కాదు. రెంట్కి ఉంటాం కదా మేము, రెంట్ కట్టుకోవాలి, పిల్లలను చదివించాలంటే చాలా ఇబ్బంది. ఫీజులు కట్టలేకపోతున్నాను. కొంచెం ఇల్లు కిరాయి అంటే తగ్గితే నాకు ఫీజులు కట్టుకోవడానికి ఉంటుంది. బియ్యం ఈ నెల ఫస్ట్ టైము సన్న బియ్యం వచ్చినాయి, ఇంతకుముందు రాలేవు. రాలే. గ్యాస్ కూడా ఫ్రీ వస్తుంది అన్నారు, అది రాలేదు. ఇంకా పెరిగింది గ్యాస్ రేట్ అయితే 950 రూపాయలు అయింది. పోయిన నెల వరకు అయితే 850 ఉండే, ఇప్పుడు 950 రూపాయలు అయింది. ఆ గ్యాస్ అయినా ఇంకా 50 రూపాయలు ఎక్స్ట్రానే తీసుకుంటాడు మళ్ళా వేసినందుకు. 1000 రూపాయలు సిలిండర్కి. లోపల వాళ్ళకి నేను ఇల్లు గురించి అడిగానన్న, అయితే L2లో ఉంది అని చెప్పిండ్రు. అంటే ఇంకా 6 నెలలు 7 నెలలు టైం పడుతుంది అని చెప్పిండ్రు. సర్వే చేసుకున్నారు, ఫోటో తీసుకురు, మీ పేరు వచ్చిందమ్మా మీకు వస్తుంది అని చెప్పిండ్రు. అదే వచ్చిందో లేదో కనుక్కుందామని ఈరోజు వచ్చిన నేను. మాది ఇక్కడనే. మా అమ్మ వాళ్ళదైతే మెదక్ డిస్టిక్. మెదక్లో ఎక్కడ అంటే నర్సాపూర్ అవతల. ఏడపల్లి కాదు, నర్సాపూర్ నుంచి అక్కడ మా అమ్మ వాళ్ళది. మేమైతే ఇక్కడ కిరాయికుంటాం. ఇంకా ఊర్లో అయితే చేను పని చేసుకోవడానికి మాకు రాదు కాబట్టి ఇక్కడ ఉండి కిరాయికి ఉండి పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇట్లా ఏమి రాలేవు. ఈ నెల ఫస్ట్ టైం సన్న బియ్యం వచ్చినాయి అంతే. నా గ్యాస్ ఫ్రీ రాలేదు, అకౌంట్లో డబ్బులు కూడా రాలేదు.